ఆచి చికెన్ మసాలా. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మళ్లీ సోదాలు జోరందుకున్నాయి. ఒకే రోజు ఇద్దరు ప్రముఖ నేతల ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈడీ సోదాలతో ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఏపీ లిక్కర్ కేసు విచారణలో భాగంగా ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని విజయసాయి నివాసంలో సుమారు 13 గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. ఈడీ సోదాలపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలని చంద్రబాబు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే తన ఇంట్లో ఈడీ సోదాలు జరిగాయన్నారు. ఈడీ సోదాలు చేయాల్సింది తన ఇంట్లో కాదని చంద్రబాబు నివాసంలో అని కామెంట్ చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కానీ, ప్రజలకు సేవలు అందించడంలో కానీ, రాష్ట్రాన్ని సర్వతోభివృద్ధిముఖంగా నడిపించడంలో కానీ పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో ఒక థర్డ్ ఫోర్స్ అన్నటువంటిది ఈరోజు రాష్ట్రంలో ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు చేసేటటువంటి అకృత్యాలని, దుష్ట రాజకీయాలని, ఆయన సెట్ చేసేటటువంటి అన్వారెంటెడ్ ప్రెసిడెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భావితరాలకి చేటు చేస్తాయి. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి తిరుపతిలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు చేశారు. దాదాపు 8 గంటల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి. ఈడీ విచారణకు తాము పూర్తిగా సహకరించామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తెలిపారు. అధికారులు అడిగిన ప్రతి డాక్యుమెంట్ ను చూపించామన్నారు. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదన్న మోహిత్, ఈడీ న్యాయ వ్యవస్థలపైన తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఈ కేసులో క్లీన్ చిట్ తో బయటికి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మాకు ఈడీ వ్యవస్థ మీద అదేవిధంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఎందుకంటే మేము లిక్కర్లో ఎప్పుడూ లేము, లిక్కర్లో ఎప్పుడు సంపాదించలేదు కాబట్టి మాకు సెంటిమెంట్. కాబట్టి ఎలక్షన్స్లో కూడా అందరికీ తెలుసు, ₹1 కూడా ఒక మద్యం, ఒక బాటిల్ కూడా ఎలక్షన్స్లో మేము నిలబడిన 10 ఎలక్షన్స్లో ఎప్పుడు నాన్నగారు కావచ్చు, మా కుటుంబం కావచ్చు పంచింది లేదు. కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాను. లిక్కర్ కేసుకు సంబంధించి ఓవైపు సిట్తో పాటు ఈడీ కూడా విచారణలో దూకుడుగా ముందుకు సాగుతుండటంతో రాబోయే రోజుల్లో ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని చర్చ మొదలైంది.